Hi friends, welcome to Maths with Money channel. Today I want to discuss the best approach to crack SSC CGL. సో బేసిక్గా ఇప్పుడు మనకి CGL నోటిఫికేషన్ 2024 ఎగ్జామ్కి వచ్చింది. సో చాలామంది నాకు ఈ మధ్యన రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చాక ఫోన్ చేయడం, సో ఏ విధంగా బెటర్గా ప్రిపేర్ అవ్వాలి, సో ఉన్న టైంని ఎలా యూజ్ చేసుకోవాలి, సో మాకు ఈ నోటిఫికేషన్ గురించి రీసెంట్గా తెలిసింది. సో విత్ ఇన్ ఈ టైంలో మేము ఎట్లా ఫైనల్ వరకు వెళ్ళి జాబ్ తెచ్చుకోవాలని చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. ఈవెన్ వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతున్నారు. సో కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం అదనమాట. సో ఐ విల్ టెల్ యూ ద బెస్ట్ అప్రోచ్ టు క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అండ్ డెఫినెట్లీ ద 100% రిజల్ట్స్ విల్ కమ్ ఇఫ్ యూ ఫాలో దిస్ అప్రోచ్. ఓకే, అండ్ one more thing I want to tell you, if you follow the approach which I discussed in this video, definitely you will get or crack the job in the first attempt. సో మీరు మేబీ ఫ్రెషర్స్ అవ్వచ్చు, రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ లాస్ట్ 1 or 2 times ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా కూడాను ఈ అప్రోచ్ని కనుక అర్థం చేసుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ విల్ టెల్ యూ బ్రీఫ్ అబౌట్ మై సెల్ఫ్. సో ఐ హ్యావ్ మోర్ దాన్ 9 years of experience in teaching quantitative aptitude for all competitive exams like SSC, CGL, NTPC and other bank exams also. And I cleared RRB, NTPC and also CGL 2 times. And in CGL 2017 I got as examiner post, and CGL 2018 I got preventive officer. So both are inspector jobs, and I was mentored many students through online and offline in our app or in YouTube channel. And in the offline in Hyderabad I gave coaching for competitive exams for the subject quantitative aptitude. This is small brief about myself. సో ఫస్ట్ ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా మీరు చూడాల్సింది సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్. ప్రతి ఎగ్జామ్కి కూడాను సిలబస్ స్కీమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు సిజిఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకలా ఉంటుంది. అదే మీరు స్టేట్ ఎగ్జామ్స్ లైక్ డిఏఓ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే రైల్వేస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అవ్వచ్చు, మీకు సిలబస్ టాపిక్స్ అనేవి సేమ్గా కనిపిస్తాయి, కానీ స్కీమ్ చూసేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ రాసి ఉంటారు కదా, ఇంటర్మీడియట్లో ఐఐటి ఉంటుంది, ఏఐట్రిపుల్ ఉంటుంది అండ్ ఎంసెట్ ఉంటుంది. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఎగ్జామ్లో మీరు ఫైనల్గా ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, మీ మైండ్ సెట్ ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా ఉండాలి. మీరు చేసే మెథడాలజీ కూడా ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా ఉండాలి. అట్లానే ఇక్కడ కూడాను మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని మార్చుకుంటూ ఉండాలి. సార్ నేను ఇంతవరకు డిఏఓ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎట్లా సేమ్ ప్రిపరేషన్ చేసేయాలంటే కాదు. సో యూ హ్యావ్ టు చేంజ్ సమ్ థింగ్స్, ఎందుకంటే కొంచెం మారుతూ ఉంటుంది సిలబస్లో కానీ స్కీమ్లో కానీ. సో దానికి తగ్గట్టుగా మీరు మార్చుకుంటూ ఉండాలి. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ దేని మీద ఫోకస్ చేస్తున్నాడు, ఏ టాపిక్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి మెయిన్ థింగ్స్ తెలుసుకోకుండా మీరు ఎగ్జామ్కి ఏదో మార్కెట్లో బుక్స్ దొరుకుతున్నాయి మనం ప్రిపేర్ అయిపోతాం అంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ బుక్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ప్రిపరేషన్. మనకి ప్రిపేర్ అవ్వడానికి మన దగ్గర చాలా డిటర్మినేషన్ ఉంది, కానీ సోర్సెస్ ఏంటి? మీకు ఇప్పుడు సోషల్ మీడియా కనుక ఓపెన్ చేస్తే కొన్ని వేల కొలిది టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి ఎస్ఎస్సి సిజిఎల్కి. దాంట్లో మళ్ళీ మ్యాథ్స్కో గ్రూప్ ఉంటుంది, రీజనింగ్కో గ్రూప్ ఉంటుంది, జిఎస్కో గ్రూప్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్కో గ్రూప్ ఉంటుంది. నార్మల్గా అంటే అన్ని ఫ్రీగా మీకు చాలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. బుక్స్ చూసుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ అని గూగుల్లో కనుక టైప్ చేస్తే కొన్ని వందలాది బుక్స్ వస్తాయి. ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ వస్తుంది. అదే మీరు యూట్యూబ్ ఛానల్ కొట్టారా, ఎస్ఎస్సి సిజిఎల్ అని కొట్టగానే కొన్ని వేల లక్షల వీడియోస్ వస్తాయి. కొన్ని వేల యూట్యూబర్స్ ఉన్నారు ఇవి చెప్పడానికి. ఒక్కొక్క టాపిక్కి కరెంట్ అఫైర్స్లోని మళ్ళీ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తారు కొంతమంది, తర్వాత హిస్టరీలోని ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఎడ్యుకేటర్ ఉన్నారు.
ఓకే, సో ఇలా ఇంత లాట్ ఆఫ్ సోర్సెస్ ఉండేటప్పుడు మీరు ఎలాంటి సోర్సెస్ని పిక్ చేసుకోవాలి, ఓకే, ఏ సోర్సెస్ అనేవి మనకి సరిపోతాయి అనేది మీకు అవగాహన ఉండాలి. ఓకే, వెన్ ఐ క్లియర్డ్ ది ఎగ్జామ్, దీస్ మచ్ ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని ప్రిపరేషన్ చేసుకోవడానికి మనకి సోర్సెస్ కానీ గైడెన్స్ కానీ అసలు సీజీఎల్లే చాలా తక్కువ మందికి తెలుసు. సౌత్ ఇండియాలో సీజీఎల్ తెలిసింది ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. 14 వరకు సీజీఎల్ ఎగ్జామ్ గురించి చాలా తక్కువ మెంబర్స్ తెలుసు. నెక్స్ట్ 2017-18 తర్వాత 18 తర్వాత చాలా నెంబర్ ఆఫ్ పర్సెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ పెరిగారు సౌత్ ఇండియా నుంచి. సో అవుట్ ఆఫ్ 10,000 వేకెన్సీస్ ఉంటే దగ్గర దగ్గర మోర్ దాన్ 50% వేకెన్సీస్ వర్ ఫిల్డ్ బై సౌత్ ఇండియన్స్. ముందంతా నార్త్ ఇండియన్స్ ఉండేవారు. సో కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడైతే అంటే ఎక్స్పోజర్ వచ్చిందో, అంటే ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ ఎగ్జామ్కి డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. మన దాంట్లో డిగ్రీ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. సో దాంట్లో చాలామంది ఎక్కడికి వెళ్తారు, సాఫ్ట్వేర్కి వెళ్తారు. ఓకే, తర్వాత లేకపోతే ఏం చేస్తారంటే వెళ్ళి సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకొని సాఫ్ట్వేర్లోనే జాయిన్ అవుతారు. కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తెలియదు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా తెలిసిందే అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అది కూడా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అవే తెలుస్తాయి. అవి ఎప్పుడో నోటిఫికేషన్ పడతాయి, ఎవ్రీ ఇయర్ పడవు. ఎస్ఎస్సి అనేది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది. అండ్ గ్రూప్ బి జాబ్ మీన్స్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద లెవెల్ ఆఫ్ యూపీఎస్సి. యూపీఎస్సిలో సివిల్స్ తర్వాత మోస్ట్ ప్రీసియస్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, సీజీఎల్. ఓకే, బట్ అది చాలా మంది తెలియదు. ఓకే, యూ విల్ గెట్ ఏ శాలరీ ఆఫ్ మోర్ దాన్ 65,000 per month. సో దీంట్లో చాలా థింగ్స్ అనేవి ఎవరికి తెలియక ఈ ఎగ్జామ్ గురించి కొంతమందికి అవగాహన ఉండక అసలు పెట్టరన్నమాట. ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చి ఎవరి వల్ల తెలిసిన తర్వాత పెట్టేస్తారు. ఆ విత్ ఇన్ తక్కువ టైంలో ప్రిపరేషన్ సరిగ్గా లేక, ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియక ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూట్యూబ్లో కొట్టడం, ఏదో ప్రిపేర్ అవుతున్నామా అంటే ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, దానికోసం వేరే ప్లేసెస్కి వెళ్తారు, విజయవాడ వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి ఏ జాబు లేకుండా ఉండిపోతారు. ఓకే, సో ఇట్లా అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు వేటి మీద అవగాహన తెచ్చుకోవాలంటే ఈ 3 థింగ్స్ అనేది తెచ్చుకోవాలి. ఏ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు సీజీఎల్కి వచ్చేసారు. సో ఫస్ట్ సిలబస్ అండ్ స్కీమ్ అంటే ఏంటి అంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో స్కీమ్ వచ్చేసరికి మనకి సీజీఎల్లో టైర్ 1 అనేది ఒకటి ఉంటుంది. టైర్ 1, ఈ టైర్ 1లో క్వాలిఫై అయితేనే టైర్ 2 అనేది ఉంటుంది. సో టైర్ 2లోని మీకు మార్క్స్ అనేది మాత్రమే ఫైనల్ మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. టైర్ 2 మార్క్స్ బట్టి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు అంటే మీకు జాబ్ అనేది పక్కా కాదు. ఓకే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడాను కొంతమందికి జాబ్ రాదు. ఇది ఎందుకు రాదు అని చాలామంది అడుగుతారు. దానికి నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఓకే, అది నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ టైర్ 1లో ఏమేమి ఉంటాయి, 4 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీషు, జనరల్ స్టడీస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. టైర్ 2లో ఏముంటాయి అవే ఉంటాయి. కానీ టైర్ 1లోని ఒక్కొక్క సెక్షన్ 25 క్వశ్చన్స్ ఉంటే ఇంటూ 4 టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 200 మార్క్స్. సో 200కి మీరు క్వాలిఫై అయితే కొన్ని మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్ ఇస్తాడు, దానికి క్వాలిఫై అయితే మీరు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. టైర్ 2లో ప్యాటర్న్ ఏంటి, ఇది ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం. సో టైర్ 2లో ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇవన్నీ ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి ఫస్ట్. ఓకే, మనం లాస్ట్ వీడియోలో చెప్పాం, అది చూడండి. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు నో. నెక్స్ట్ సిలబస్కి వచ్చేసరికి సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ని ఎనాలిసిస్ చేయాలి. ఎలా సిలబస్ని మనం ఎనాలిసిస్ చేస్తామంటే త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాడు సిలబస్ ఇచ్చాడు మొత్తం. ఓకే, సిలబస్ ఇచ్చేసాక నాకు ఈ సిలబస్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్. సో మనం ఈ 4 సెక్షన్లు ఉన్నాయి కదా, ఆ 4 సెక్షన్ని డివైడ్ చేద్దాం, అసలు ఏ టాపిక్స్ ఉంటాయి అనేది. ఓకే, దాట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్ థింగ్. ఓకే, అది అనాలిసిస్ ఆఫ్ సిలబస్ ఆఫ్ సీజీఎల్ సిలబస్ని మనం అనాలిసిస్ చేస్తే సగం పని అయిపోయినట్టే. ఓకేనా, సో లెట్స్ సీ. ఫస్ట్ రీజనింగ్ టాపిక్స్కి వచ్చేసరికి మనకి ఎక్కువగా అసలు ఇవే టాపిక్స్ ఇస్తాడు, మా 12 టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఈ 12 టాపిక్స్ ఏంటంటే కొంచెం కూలంకషంగా చూద్దాం. ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ డిక్షనరీలోని ఒక 6 వర్డ్స్ ఇచ్చి ఇవి ఏ ఆర్డర్లో వస్తాయి అనేది ఒకటి. ఓకే, ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మిస్సింగ్ వర్డ్స్ ఆర్ నెక్స్ట్ వర్డ్స్.
మిస్సింగ్ వర్డ్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వర్డ్స్ అంటే ఒక 4 వర్డ్స్ ఇచ్చి నెక్స్ట్ వర్డ్ ఏం అవ్వచ్చు, ఓకే, అట్లాంటివి ఇస్తాడు ఒకటో రెండో. నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ సైన్స్ ఆర్ రీప్లేసింగ్ ద స్టార్ మార్క్ విత్ సైన్స్, అంటే ఏం చేస్తాడంటే 12 స్టార్ 15 స్టార్ 13 స్టార్ 1 స్టార్ 11 ఇట్లా ఇచ్చేసి స్టార్ ప్లేస్లోనే ఆప్షన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్, ఈ స్టార్ ప్లేస్లో ఏవి ఈ సైన్స్ అనేవి వేస్తే ఈ ఈక్వేషన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ అవుతుంది అని అడుగుతాడు అనమాట. ఓకే, అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మిస్సింగ్ ఫిగర్ ఆర్ నెక్స్ట్ ఫిగర్స్, ఓకే, ఒక 4 ఫిగర్స్ ఇస్తాడు. ఓకే, ఈ 4 ఫిగర్లు ఇచ్చేసి ఇక్కడ 5వది క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఈ ఫిగర్స్ ఒక రొటేషన్లోనో దేంట్లోనో చేయడం వల్ల నెక్స్ట్ ఫిగర్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా చేయడం వల్ల ఈ 5th ఫిగర్ ఏమవుతుంది అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, ఒక పేపర్ని కొన్ని రకాలుగా ఫోల్డ్ చేసి కత్తిరిస్తాడు, కత్తిరించాక అన్ఫోల్డ్ చేస్తే ఏ విధంగా ఇమేజ్ అనేది వస్తుంది అని అడుగుతాడు. ఇట్లాంటివి ఒక 1 or 2 క్వశ్చన్స్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, ఒక ఇమేజ్కి రైట్ సైడ్ కనుక మిర్రర్ పెడితే ఎలాంటి ఇమేజ్ వస్తుంది, బాటమ్ సైడ్ కనుక మిర్రర్ పెడితే ఎలాంటి ఇమేజ్ వస్తుంది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్, ఒక చిన్న ఫిగర్ ఇస్తాడు, ఈ చిన్న ఫిగర్ అనేది 4 ఆప్షన్లు ఇస్తాడు, ఆ ఫిగర్స్లోనే ఎక్కడో ఎంబెడ్ అయి ఉంటుంది, ఎక్కడ ఎంబెడెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సిలాజిజమ్స్ అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, ఒక వ్యక్తి ఒక ఫోటోలోని ఒక అతన్ని చూపించి ఈతను నా మేనమామ కొడుకు యొక్క చెల్లి అవుతుంది అలా అడిగితే నాకు తనకి ఏంటి రిలేషన్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్, సమ్ వర్డ్ అంటే ఇప్పుడు చూడండి లేకపోతే ఏంటంటే ఫాల్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 37234256, ఓకే, దెన్ సమ్ అదర్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్, దెన్ వాట్ అబౌట్ దిస్ ట్రూ, దాన్ని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అంటాడు అనమాట. సో కోడింగ్ ఇస్తాడు, దాన్ని డీకోడ్ చేసి మీరు చెప్పగలగాలి. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్ పేర్స్, ఆడ్ నెంబర్ పేర్స్ అంటే ఏంటంటే ఒక పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాడు, దాంట్లో ఏదో ఖచ్చితంగా ఒక వర్డ్ ఒక నెంబర్ కానీ లేకపోతే ఒక వర్డ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. వాట్ ఈస్ దట్ ఆడ్ నెంబర్ పెయిర్. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్, ఇవి లాజిక్ అనమాట. లాజికల్ రీజనింగ్ అంటే ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఓకే, ఒక సిరీస్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేసి నెక్స్ట్ వర్డ్ ఏంటి, లేకపోతే ఆ వర్డ్లోని నెక్స్ట్ వర్డ్ ఏంటి, నెక్స్ట్ నెంబర్ ఏంటి అనేది దానికి ఒక లాజిక్ అనేది ఉంటుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్ అంటాం. నెక్స్ట్ ఏకి బి రిలేటెడ్గా ఉండేటట్టు సికి వేరే నెంబర్ రిలేటెడ్గా ఉంటుంది, ఆ నెంబర్ ఏంటి, లేకపోతే ఆ వర్డ్ ఏంటి. ఏకి బి ఎలా రిలేటెడ్గా ఉంటుందో సికి డి ఎలా రిలేటెడ్గా ఉంటుంది, ఈకి రిలేటెడ్గా ఉండే వర్డ్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఏబిసి ఎలా అయితే రిలేటెడ్గా ఉన్నాయో డిఈఎఫ్ కూడా అలానే రిలేటెడ్గా ఉన్నాయి. అయితే ఆప్షన్స్లో సేమ్ ప్యాటర్న్లో సేమ్ లాజిక్లో ఏ పెయిర్ లేకపోతే ఏ వర్డ్స్ అనేవి ఉన్నాయి, ఏ నెంబర్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్. సో ఇలాంటివే మనకు వస్తాయి అన్నమాట. ఓకే, రీజనింగ్ అంటే దీస్ 12 థింగ్స్, ఒక్కొక్క దాంట్లోంచి 2 క్వశ్చన్లు 24, ఇంకొకటి ఏదో ఒకటి ఎక్స్ట్రా ఒకటి మిస్లీనియస్ అనుకుందాం 25, అంతే, అంతకు మించి రీజనింగ్ ఏమీ లేదు. ఓకే, సో సిలబస్ని ఇట్లా చేసుకోవాలి. ఎలా చేసాం ఇవన్నీ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి చేసాం. ఓకే, సో ఇప్పుడు మీరు టాపిక్ వైజ్ మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు డిక్షనరీకి సంబంధించి మీరు ఒక 50 క్వశ్చన్లు చేశారు అనుకోండి, ఎగ్జామ్లో ఫాస్ట్గా పెట్టలేరా, ఖచ్చితంగా పెడతారు. ఓకే, బ్లడ్ రిలేషన్స్ ఒక 50 క్వశ్చన్లు చేశారు అనుకోండి, ఈరోజు ఒక గంటలో 50 క్వశ్చన్లు చేశారు, రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీరు 6 నిమిషంలో చేయలేరా, ఖచ్చితంగా చేస్తారు. సో ఈ థింకింగ్ ఎప్పుడు వస్తుందంటే టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ని డీకోడ్ చేసి టాపిక్ వైజ్ మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఈరోజు నేను ఈ 2 టాపిక్స్ కవర్ చేయాలి అట్లా ఉండాలి, అంతేగాని నేను 10 గంటలు చదివాను 12 గంటలు చదివాను గంటలు అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. మీ ప్రిపరేషన్లో చేసుకోవాల్సింది ఏంటి అంటే దీస్ మచ్ టాపిక్స్ ఐ హ్యావ్ టు కవర్ బై ద ఎండ్ ఆఫ్ డే. ఈ రోజు చివరి ఆఖరిలో నేను పడుకునేటప్పటికి ఈ టాపిక్స్ నేను కంప్లీట్ చేసేయాలి అంతే. అది నేను గంటలో చేస్తానా 2 గంటల్లో చేస్తాను అనేది మీ కెపాసిటీ బట్టి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి, నెక్స్ట్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లోని ఓకే అగైన్ ఐ విల్ డివైడ్ జనరల్ స్టడీస్ ఇంటూ 10 సబ్ టాపిక్స్. పాలిటీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అన్నీ కలిపి ఒక జాగ్రఫీ అనేసుకుంటాం. నెక్స్ట్ హిస్టరీలో ఏంటంటే ఉంటాయమ్మా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఇంకా మీకు మ్యూజిక్, డ్యాన్స్ ఫామ్స్, ఫెస్టివల్స్, కల్చర్స్ లేకపోతే ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాం. ఓకే, ఆర్ట్ ఫామ్స్ అంటే మీకు ఇంక ఈవెన్ కరాటీ అవి కూడా వచ్చేస్తాయి అమ్మా, టైక్వాండో వాటి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ ఎకానమీలోనే బడ్జెట్, ఎకనామిక్ సర్వే,
సెన్సెస్ అన్నీ కూడా ఎకానమీ. నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే మనకి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ వరకు వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటి మీద ఎక్కువ అడుగుతాడు. ఓకే. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ ప్రైజెస్. ఈ రీసెంట్గా ఇచ్చే ఏ అవార్డ్స్ అయినా అవ్వచ్చు, అవి నోబెల్ ప్రైజ్ అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ఫేర్ అవ్వచ్చు. ఓకే. బెస్ట్ యాక్టర్ అడుగుతాడు, ఏదైనా అడగచ్చు. ఓకే. నెక్స్ట్ స్కీమ్స్ అంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్. ఏంటి సార్ నేను ఆంధ్ర, ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ ఏదో స్కీమ్ పెట్టిందంటే నాకెలా తెలుస్తుంది అంటే చదవాలి. కొన్ని స్కీమ్స్ అనేవి పేపర్లోని పడతాయి. ఎందుకు పడతాయి అంటే మన తెలుగు పేపర్లో కూడాను బీహార్లో ఉన్న స్కీమ్ రావచ్చు. ఎందుకు వస్తుంది అది? ఇట్ షుడ్ బి వెల్ నోన్ స్కీమ్ అండ్ ఇట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ స్కీమ్ ఈజ్ వెరీ వైడ్లీ నోన్ టు అదర్స్. అంటే దాని యొక్క అవుట్కమ్ ఏదైతే ఉందో అది చాలా మందికి తెలిసేలా ఒక స్కీమ్ పెట్టాడు అనుకోండి. ఏదైనా గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్, ఆ స్కీమ్ కూడా అడగచ్చు. హర్యానా గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టింది, ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అడుగుతాడు. ఓకే. నేను ఆంధ్ర సార్, నాకు హర్యానా నాకు ఎలా తెలుస్తుంది అంటే తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ మొన్న 2020 వరల్డ్ కప్ జరిగింది. ఏ టీం గెలిచింది అది మనకు తెలుసు, ఇండియానే. ఆడు ఏ టీం గెలిచింది అని అన్నాడు, ఏ టీం మీద గెలిచింది అంటాడు. ఓకే. సో అది మీకు రన్నర్ అప్ తెలియాలి. ఓకే. సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ 2020 వరల్డ్ కప్ అంటే మెన్స్ అయితే అందరూ చూస్తారు, విమెన్స్ వరల్డ్ కప్ ఉంటుంది. సో దాన్ని ఎవరు గెలిచారు, ఎవరి మీద గెలిచారు. ఓకే. ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు. అది స్పోర్ట్స్ నాట్ ఓన్లీ క్రికెట్, వింబుల్డన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఈ షటిల్, అది బ్యాడ్మింటన్ అవ్వచ్చు, ఏ గేమ్స్ అయినా అడుగుతాడు. సో ఎవరు గెలిచారు అనేది కాకుండా ఎవరి మీద గెలిచారు, వాళ్ళు ఏ కంట్రీ, అది కూడా తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ అనేది ఒక వాస్ట్ టాపిక్. మీకు దీని నుంచి మ్యాక్సిమం 2 to 5 క్వశ్చన్స్ దాకా వస్తూ ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఎప్పుడు కూడాను జనరల్ స్టడీస్ని 2 విభాగాలుగా మీరు డివైడ్ చేసుకోవాలి. ఒకటి స్టాటిక్, ఇంకోటి డైనమిక్. సో ఎక్సెప్ట్ కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్, అవార్డ్స్, ప్రైజెస్ ఇవన్నీ తీసేస్తే మిగతావన్నీ కూడా స్టాటిక్ అనమాట, అవేం మారదు. ఓకే. సో వాటి మీద కొంత గ్రిప్ తెచ్చుకోవాలి. ఇవన్నీ కలిపితే మీకు ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు వస్తాయమ్మా. ఓకే. ఈ 10 నుంచి 15 క్వశ్చన్ని మీరు అవగాహన తెచ్చుకోవాలి. దేం చదవాలి? ఇప్పుడు పాలిటీ అంటే మీకు చాలా ఉంటుంది, పాలిటీ అంతా చదివేక్కర్లేదు. కొన్నిసార్లు అయితే ఇప్పుడు చాలా షిఫ్ట్లో జరుగుతున్నారు కదా ఎగ్జామ్, మీ షిఫ్ట్లో అసలు పాలిటీ ఒక్కోసారి క్వశ్చన్ కూడా రాదు. వస్తే చాలా సింపుల్ క్వశ్చన్ వస్తుంది, ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అని అడగచ్చు. ఆ క్వశ్చన్కి మీరు పాలిటీ 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు చదవాల్సిన అవసరం ఉందా? లేదు. సో అందుకని మీరు చదివేటప్పుడు ఏ టాపిక్స్ మీద అవగాహన తెచ్చుకొని చదవాలి అనేది తెలియాలి. అది ఎట్లా తెలుస్తుంది? సరే మాకైతే అసలు తెలియదు, మాకు జనరల్ స్టడీస్ ఎంత చదవాలో కూడా తెలియట్లేదు, మాకు గైడ్ చేయండి అంటారు చాలామంది. సో జనరల్ స్టడీస్ అనే టాపిక్ వచ్చేసరికి యూ హ్యావ్ టు డెఫినెట్లీ సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూడాలి. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, 2015 నుంచి చూసి ఎక్కర్లేదు. 2024లో రాస్తున్నారంటే 2023 చూడండి. 2023లోని నేను మళ్ళీ చెప్తాను మీకు లాస్ట్లోని, మొత్తం 10 రోజులు జరిగితే ఒక్కొక్క రోజు 4 షిఫ్ట్లు, లాస్ట్ డే ఒక్కరోజే 3 షిఫ్ట్లు జరిగింది. సో మొత్తం 39 షిఫ్ట్లు జరిగాయి. ఆ 39 షిఫ్ట్స్ క్వశ్చన్స్ చూడండి, సరిపోతుంది. దానికి మన యాప్లోని బెస్ట్ కోర్స్ అనేది నేను ఇస్తున్నాను. అది చాలా చాలా తక్కువ ప్రైస్కి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ న్యూ ఆస్పిరెంట్స్. కొత్తగా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్కి చాలా చాలా యూజ్ఫుల్. దాని గురించి నేను చెప్తాను. ఓకే. లాస్ట్లో. సో జనరల్ స్టడీస్ని ఇట్లా మీరు డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోని ఆర్ మెంటల్ ఎబిలిటీ కోర్స్ అనేది 2 టాపిక్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి అర్థమెటిక్, ఇంకోటి అడ్వాన్స్ మ్యాథ్స్. అర్థమెటిక్లో ఏం టాపిక్స్ ఉంటాయి? మెయిన్ టాపిక్స్ ఇవనమ్మా. ఓకే. పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ మిక్స్చర్స్ అండ్ డెలిగేషన్స్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ వర్క్లోనే మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్, అలానే పైప్స్ అండ్ సిస్టమ్స్ అవన్నీ కూడాను టైమ్ అండ్ వర్క్లో వస్తాయి. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లోని ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అలానే రేసెస్, ఇవన్నీ కూడా టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో వస్తాయి. అవన్నీ సబ్ టాపిక్స్ ఆఫ్ దట్ టాపిక్. ఓకే. అలానే అడ్వాన్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి నెంబర్ సిస్టంలోనే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ రూల్స్ అవన్నీ ఉంటాయి. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, 2D మెన్సురేషన్ అండ్ 3D మెన్సురేషన్. అంతే. మీరు ఎప్పుడైతే సిలబస్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుని రాసుకుంటారో చాలు, సగం పని అయిపోయినట్టు. ఓకే. ఇప్పుడు
ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి మీరు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశారు, ఎస్ఎస్సి సిజిఎల్ పడింది, మీరు రాద్దాం అనుకుంటున్నారు. మీరు ఏదో వీడియోస్ చూసో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసో వెళ్ళారు. ఓకే, ఒక 2-3 నెలలు ప్రిపేర్ అయ్యి వెళ్ళారు ఎగ్జామ్కి. ఓకే, మీతో పాటుగా 2-3 టైమ్స్ రాసిన వాళ్ళు ఆల్రెడీ సిజిఎల్లో సెలెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు హోమ్ స్టేట్ కోసమో లేకపోతే ఇంకొక బెటర్ జాబ్ కోసం మళ్ళీ రాసే వాళ్ళు మీకు కాంపిటేటర్గా ఉంటారు. ఓకే, అందరూ ఫస్ట్ టైం రాయరమ్మా, చాలామంది 2-3 సార్లు రాసిన ఉంటారు. లైక్ యూపీఎస్సీలోని ఐఏఎస్ అవుదామని ఐపీఎస్ రాస్తారు మళ్ళీ. ఓకే, ఐఏఎస్ వాళ్ళ డ్రీమ్ జాబ్ అయ్యి. అలా మీకు కాంపిటేటర్స్ కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళల్లో మీకు ఎక్కడ మీకు ఇబ్బంది వస్తుందంటే చూడండి, ఆల్జీబ్రాలో ఒక క్వశ్చన్ ఉంటుంది, x+1/x=1, దెన్ x⁻12 plus x⁻15 plus x⁻18 is equal to how much అని క్వశ్చన్ ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు, మీకు ఏంటి తెలుసు ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలో మీకు ఏమైనా తెలుసా? కొత్తగా ఉన్నారు, మీకు పెద్ద తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైమో థర్డ్ టైమో రాసిన వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే x+1/x=1 ఉన్నప్పుడు ఎప్పుడైనా x³ వాల్యూ -1 అని చెప్పారు మా టీచర్. ఎందుకో దాని ప్రూఫ్ తెలుసు, కానీ ఇక్కడ ఎగ్జామ్లో ప్రూఫ్ అనవసరం. x³ -1 అయితే x⁻12 ఏం రాయొచ్చు, x³ అంటే -1/4. ఇది x³ (5) -1/5, x³ (6) -1/6 అంటే 1 -1 + 1 అంటే ఎంత వస్తుందమ్మా, 1 ఆన్సర్ అని పెట్టేస్తాడు వాడు. మీరేం చేస్తారు కొత్త వాళ్ళు, దీన్ని హోల్ స్క్వేర్ చేయడం లేకపోతే దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం అట్లా చేసుకుని ఏదేదో చేస్తారు. అంతేనా కదా? అవునా కదా? ఇంతకు మించి ఇంకేం చేస్తారా? లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం అనుకోండి, x³ + 1/x³ + 3 అంతేనా, 3 × x + 1/x అంటే 1 = 1³ అంటే 1. సో x⁻6 ఇట్లా చేయొచ్చు, కానీ మనం దీనికి ప్రూఫ్ ఎగ్జాక్ట్గా ఎలా చెప్పుకుంటామమ్మా, x² దాన్ని ఏమంటారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² - x + 1 = 0. సో దీన్ని కనుక నేను x+1తో రెండు వైపులా మల్టిప్లై చేస్తే x+1 × x² - x + 1 అంటే x³ + 1 = 0. సో x³ = -1. ఇట్లా మనం ప్రూఫ్ చెప్పుకుంటాం. సో ఎవరైతే కోచింగ్ తీసుకోవడమో లేకపోతే కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ విధంగా చేస్తారు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వితిన్ టైంలో అయిపోతుంది. సో మీకు టైం పడుతుంది కొత్త వాళ్ళకి. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకు లేకుండా ఉండాలి అంటే మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎవరైతే మీకు టాపిక్ వైజ్ చెప్తారో, ఎవరైతే టాపిక్స్లో మళ్ళీ మోడల్స్ వైజ్ చెప్తారో అలాంటి కోర్సు కనుక మీకు దొరికితే మీరు ఇంకా తిరుగుండదు అనమాట. అంటే మీ ప్రిపరేషన్ అలా ఉండాలి. మీ కోచింగ్, ఇప్పుడు చాలామంది సార్ నేను కోచింగ్ తీసుకోలేదు, ఈ 3 నెలల్లో నేను కోచింగ్ తీసుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుందా? కోచింగ్ వల్ల జాబ్ రాదు. కోచింగ్ ఎలాంటి కోచింగ్ తీసుకుంటున్నారు, ఎలాంటి గైడెన్స్ వాళ్ళు మీకు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో చాలా వీడియోస్లో దీన్ని అర నిమిషంలో చేస్తాము, దీన్ని నిమిషంలో చేస్తాం, దీన్ని 10 సెకండ్స్ చేస్తాం. ఎన్ని సెకండ్స్లో చేస్తున్నాం అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్. మీరు ఎన్ని మోడల్స్ని వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకు ఇది తెలిసింది అనుకోండి, ఇది తెలిస్తే ఈ ప్రాబ్లం చేయడం ఎంతసేపు అమ్మా, 5 సెకండ్లు కూడా పట్టదు, అవునా? తెలియకపోతే నిమిషం పడుతుంది. సో కాబట్టి మోడల్స్ ఎక్కువగా కవర్ అవుతూ ఉండాలి. అలాంటి కోర్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మన యాప్లో అయితే, మన మ్యాథ్స్ విత్ మనీ యాప్లో వీఆర్ ప్రొవైడింగ్ దిస్ కోర్స్ ఆల్ టోటల్ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్. In arithmetic we are discussing more than 1600 questions, and in advanced maths more than 1700 questions we discussed. And the total arithmetic and advanced maths course is very cheap. చాలా తక్కువకి మనం దీంట్లో మన తెలుగు వాళ్ళకి, మన ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి తక్కువ రేట్లో మనం ఇస్తున్నాం. నేను అది ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఓకేనా? సో మనం టాపిక్ వైజ్ మోడల్స్ వైజ్ అనేది ఖచ్చితంగా చెప్తాం. విత్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోకుండా మీరు ప్రాబ్లమ్స్లోని ఎవరైనా చెప్తున్నారంటే అది రాంగ్ స్టెప్ అనమాట. ఓకే, అలా చేయొద్దు. ఓకేనా? సో మొన్నే ఒకరితో మాట్లాడాను అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ నా ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే
డైరెక్ట్గా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటూ ఆ ప్రాబ్లంలో ఏదైనా డౌట్ వస్తే అప్పుడు నేను ఆ కాన్సెప్ట్ ఏంటా అని చూసుకుంటున్నాను సార్. అలా వద్దు. సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ తర్వాత దాంట్లో ఉన్న మోడల్స్ నేర్చుకుని మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో 3 ఉంటాయి: గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్. 3 థింగ్స్. గ్రామర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఒక పెద్ద సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని 4 భాగాలు చేస్తాడు, లేకపోతే 3 భాగాలు చేస్తాడు, దేంట్లో తప్పు ఉంది. సో ఇంగ్లీష్ అనేది బీటెక్ చేసిన చాలా మంది అభ్యర్థులకి ఈజియెస్ట్ థింగ్ ఏదైనా ఉంది సిజిఎల్ అంటే ఇంగ్లీష్. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్తోని అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ పెట్టగలరు. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ థింగ్, ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే తప్పు ఎక్కడుందో చెప్తే చాలు, తప్పు ఏంటి అనేది చెప్పక్కర్లేదు. మీరు కరెక్షన్ ఎక్కడ మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ చెప్పండి చాలు. మిస్టేక్ ఏంటి అనేది చెప్పక్కర్లేదు. అక్కడ ఈజ్ రావాలా, వజ్ రావాలా అదంతా అక్కర్లేదు. తప్ప కదా, ఓకే తప్పు అంటున్నాం, ఎక్కడ తప్పు అంతే చాలు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, లైక్ ప్రిపోజిషన్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఆ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో మీరు ఫిల్ చేయాలి అలాంటివి. అండ్ అప్రోప్రియేట్ సబ్స్టిట్యూట్స్, కొన్ని గ్రామర్ రిలేటెడ్ అడుగుతాడు. హ్యావ్ బీన్ పెట్టాలా, హ్యాజ్ పెట్టాలా, వజ్ పెట్టాలా, ఇట్లాంటివి కొన్ని అడుగుతాడు. సో ఏంటి అప్రోప్రియేట్గా సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ అలాంటివి. నెక్స్ట్ వాయిస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఇస్తాడు, ప్యాసివ్ వాయిస్లో మార్చాలి, లేకపోతే ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్లో మార్చాలి. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్లో ఉంది ఇండైరెక్ట్, ఇండైరెక్ట్లో ఉంది డైరెక్ట్. సో దీనికి నేను ఆల్రెడీ ఈ గ్రామర్కి అలానే వొకాబులరీలో కొన్ని పార్ట్స్కి నేను ఒక నోట్స్ పెట్టాను, నాది రన్నింగ్ నోట్స్. ఓకే, నా ప్రిపరేషన్లో నోట్స్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, ఓన్లీ అది చూసుకుని వెళ్ళమని చెప్పను, కానీ చాలా వరకు యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ పారాజంబుల్ అనేది గ్రామర్లో పార్ట్ కాదు, నేను కలిపేశాను. సో పారాజంబుల్ అంటే ఏం లేదు, PQRS అని కొన్ని సెంటెన్స్లు ఇస్తాడు, దాన్ని మీరు ఆర్డర్లో పెట్టాలి ఆ సెంటెన్సెస్, అంతే. నెక్స్ట్ వొకాబులరీకి వచ్చేసరికి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూట్స్. ఒక పెద్దది ఇస్తాడు సబ్స్టిట్యూట్, దాన్ని 1 wordలో మీరు రాయాలన్నమాట. ఓకే, వన్ హూ లవ్స్ ఎవ్రీవన్ ఆర్ వన్ హూ ప్రెజెంట్స్ ఎవ్రీవేర్, ఇట్లా దాన్ని ఏ విధంగా రాయాలి, దానికి 1 word సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇడియమ్స్ ఎటిమాలజీ ద్వారా ప్రిపేర్ అవ్వండి. ఎటిమాలజీ అంటే ఆరిజిన్ ఆఫ్ దట్ ఇడియం, ఎట్లా ఆరిజిన్ అయ్యింది అది తెలుసుకుంటే మీరు చాలా ఈజీగా గుర్తు పెట్టుకుంటారు ఆ ఇడియంని. అట్లానే రేపు పొద్దున్న కొత్త ఇడియం వచ్చినా కూడా యూ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ హౌ ద ఇడియం మే ఆరిజిన్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్. ఒక స్పెల్లింగ్ ఇస్తాడు, లేకపోతే 4 స్పెల్లింగ్లు ఇచ్చేసి దేంట్లో ఏదో కరెక్ట్, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ కాంప్రిహెన్షన్ నుంచి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఫుల్ పారాగ్రాఫ్ కాంప్రిహెన్షన్ ఇస్తాడు, దాంట్లో ఒక 5 బ్లాంక్స్ అనమాట. ఆ 5 బ్లాంక్స్లోని ఏమేం పెట్టాలి, అప్రోప్రియేట్ వర్డ్స్ ఏం పెట్టాలి అని అడుగుతున్నారు, అంతే. సో ఇవి మాత్రమే మనకు వస్తాయమ్మా. ఓకే, అంతకుమించి ఏం లేదు, అర్థమైందా? సో ఇంతవరకు మనకి ఎగ్జామ్ అనేది వెండర్ ఎవరు అంటే TCS. ఆ TCS వెండరే ఇప్పటి వరకు కండక్ట్ చేసింది. ఈవెన్ 2024 కూడా TCSఏ కండక్ట్ చేస్తుంది. సో కాబట్టి యాజ్ పర్ అంటే 2023లో ఎలాంటి లెవెల్ వచ్చిందో, ఎలాంటి మోడల్స్ వచ్చాయి అవే వస్తాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా లెవెల్ ఆఫ్ ది ఎగ్జామ్ బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ప్యాటర్న్ ఆర్ ప్రీవియస్ ఎగ్జామ్, ప్రీవియస్ ఇయర్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను 2017లో ఒక ఇన్స్పెక్టర్ క్యాడర్లో సెలెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు 2023లో రాస్తే నేను ఇన్స్పెక్టర్లో సెలెక్ట్ అయినాన్ని మళ్ళీ నేను గ్రూప్ బి జాబ్ తెచ్చుకుంటానని నమ్మకం లేదు. గ్రూప్ సి జాబ్ అయినా రావచ్చు. ఎందుకు? బికాజ్ the level of questions in 2017 is different than 2023. ఓకే, సో నేను 2017తో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే 17 is the only year in which the toughness of the SSC is never before and ever after. ఎప్పుడు అంత టఫ్ రాలేదు, రాబోదు కూడా, అలాంటి టఫ్ ఇచ్చాడు. సో కాబట్టి నేను 16తో కంపేర్ చేద్దాం. ఓకే, 16th వరకు అన్ని ఈజీ క్వశ్చన్స్, ఎప్పుడు ఈజీగా ఉండే లెవెల్ అంతా కూడా అప్ టు 2016, 17 నుంచి మారిపోయింది. ఓకే, సో కాబట్టి ఈ 23లో మళ్ళీ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఒక అభ్యర్థి అనేది చూసుకోవాల్సింది. ఓకే, కాబట్టి నా యొక్క సబ్స్క్రైబర్స్కి ఎవరైతే సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఒకటే,
మీరు కనుక ఎస్ఎస్సి సిజిఎల్ని ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి అనుకుంటే మెయిన్ థింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా చూసుకోండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నా వరకు నేను మీకు ఏ విధంగా బెస్ట్ ఇవ్వగలను అంటే ఐ విల్ టెల్ యూ దిస్. ఎస్, ఐ am providing you SSC CGL 2023 Tier 1 and Tier 2 previous year question papers in shift wise and topic wise compilation. సో ఇదేంటంటే మీకు ఈవెన్ నెట్లో కూడా మీకు పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయి. సో పీడిఎఫ్లో దొరికినప్పుడు ఏంటంటే అక్కడే ఆన్సర్ ఉంటుంది, అక్కడే క్వశ్చన్ ఉంటుంది. సో దానివల్ల మీరు మీ యొక్క అవుట్కమ్ అనేది బెటర్గా ఇవ్వలేరు. అందుకని ఈ 2023 నేను చెప్పాను కదా, మొత్తం 10 days జరిగితే ఒక్కొక్క రోజు 4 shifts. ఓకే, లాస్ట్ డే మాత్రం 3 shifts జరిగింది. సో టోటల్ 39 shifts అమ్మా. సో ఈ 39 shiftsలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 అంటే 3900 క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం 39 shifts షిఫ్ట్ వైజ్ రాసుకోవచ్చు మీరు. అది ఇస్తాం. ఒక్కొక్కటి 2 attempts మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి పేపరు. అలానే ఇందాక మనం ఏదైతే సిలబస్ని టాపిక్ వైజ్ చేసామో అట్లా టాపిక్ వైజ్ కూడాను మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఆ 39 shiftsలో ఫర్ సపోజ్ ఒక 50 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకుందాం. ఈ 50 క్వశ్చన్స్ని మీకు టాపిక్గా అంటే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్లో ఈ 50 క్వశ్చన్స్ని 20-20-10 లాగా 3 tests ఉంటాయి. 20 క్వశ్చన్స్ కొంత టైము, 20 క్వశ్చన్స్ కొంత టైము, 10 క్వశ్చన్స్ కొంత టైం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఈరోజు ప్రిపేర్ అయ్యారు ఇంట్లోని. ఓకే, ఈవినింగ్ 1 గంట ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మాత్రమే. అప్పుడు మీరు ఈ కోర్సులోకి వెళ్తే ఆ కోర్సులో ఇంగ్లీష్ టాపిక్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి వెళ్తే ఈ 3 tests రాస్తారు, సరిపోయింది. సో మీరు ఎంత నేర్చుకున్నారో అంత మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆన్ ద లెవెల్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఇచ్చే లెవెల్లో నేను ఉన్నానా లేదా అనేది మీరు తెలుసుకుంటారు. తెలుసుకొని ఓకే, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ దట్ లెవెల్ నెక్స్ట్ టాపిక్ వెళ్తారు. అట్లా మీకు ప్రతి టాపిక్ కూడా టాపిక్ వైజ్ అనేది మనం ఈ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ కోర్స్ ప్రైస్ చాలా చాలా తక్కువ. సో జస్ట్ 49 రూపీస్కే మీకు 6 months వ్యాలిడిటీ, అంటే డిసెంబర్ వరకు Tier 2 వరకు కూడాను మీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ 49. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ఎక్కువ తింటాం మనం. ఓకే, ఇది మీకు 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కూడాను మీరు 2 times అటెంప్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఎగ్జామ్ ముందు కావాలంటే మళ్ళీ అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు, మీ ప్రిపరేషన్ టైంలో ఒకసారి అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో కోర్స్కి వచ్చేసరికి ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ఈ 2 ఎగ్జామ్స్కి కూడాను సిలబస్ ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చెప్పిన అర్థమెటిక్ అలానే మెన్సురేషన్ ఈ 2 టాపిక్స్లో ఉన్న ప్రతి సబ్ టాపిక్స్ కూడా దీంట్లో కవర్ అవుతుంది. 1 month వ్యాలిడిటీ జస్ట్ దిస్ మచ్, 3 months and 6 months. మీకు చాలా ఇన్స్టిట్యూట్స్లో మీరు చూస్తే దే విల్ ఛార్జ్ టూ మచ్. ఐ నో అబౌట్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ కోర్సులో చెప్పిన ప్రతి క్వశ్చన్కి కూడాను మీకు దాంట్లో ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్. ఓకే, పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి, బట్ యూ కెనాట్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ద పీడిఎఫ్స్, బట్ యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్స్ ఇన్ ద యాప్లో డౌన్లోడ్ అవుతాయి, మీరు ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ప్రతి దానికి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది విత్ కాన్సెప్ట్. ఓకే, సో కాబట్టి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వరకు మన కోర్స్ అనేది 100% సఫిషియంట్. ఓకే, దెన్ వాట్ అబౌట్ అదర్ టాపిక్స్ లైక్ రీజనింగ్కి నేను ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, జిఎస్కి నేను ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్కి ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. నేను చెప్తున్నాను, మీరు ఏ సోర్సెస్ కూడా ఎక్కువగా చూసుకోవద్దు. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీటిలో కూడా ఎక్కువగా సోర్సెస్ పెట్టుకోవద్దు. రీజనింగ్ ఓన్లీ రాకేష్ యాదవ్ బుక్ ఒకటి ఉంటుంది, రాకేష్ యాదవ్ది రీజనింగ్ ఒక బుక్ ఉంటుంది, మోర్ దెన్ సఫిషియంట్ ఇంకంతే. ఓకే, అవసరం లేదు మిగతాది. జిఎస్కి ల్యూసెంట్ బుక్ తీసుకోండి, వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్కి
మంత్లీ మ్యాగజైన్స్ లైక్ స్పోర్ట్స్ కానీ, కరెంట్ ఈవెంట్స్ కానీ, అవార్డ్స్ కానీ, స్కీమ్స్ కానీ, వీటికి మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. ఆ మంత్లీ మ్యాగజైన్స్ లైక్ అడ్డా 247 ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది, అది తీసుకోండి. అడ్డా 247 అది కూడా మీరు ఏం కొనక్కర్లేదు, నెట్లో వాడి వెబ్సైట్లో ఫ్రీగానే ఉంటుంది. ఓకే, ఇంకా వీలైతే ఆల్రెడీ నేను మన యాప్లోని జిఎస్ మెటీరియల్స్ ఫ్రీ మెటీరియల్స్లో ఉంటుంది, మీరు ఏం పైసా పెట్టక్కర్లేదు, ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా తీసుకొని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు, నా రన్నింగ్ నోట్సెస్. ఓకే, వీలైతే మీకు టైం ఉంది అనుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా చాలా బెస్ట్ బుక్స్ అవి. ఓకే, జనరల్ సైన్స్, ఫిజిక్స్కి, బయాలజీకి, కెమిస్ట్రీకి అవి చాలా చాలా మంచి బుక్స్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి నేను 2A2 చెప్తాను, అంతకు మించి అక్కర్లేదు. నీతూ సింగ్ మేడంది ఒక బుక్ ఉంటుంది. ఓకే, కేడీ క్యాంపస్ది, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 రెండు తీసుకుంటే మంచిది, లేకపోతే వాల్యూమ్ 1 ఇస్ సఫిషియెంట్. ఓకే, వాల్యూమ్ 2 కూడాను తీసుకోవాలి, బట్ మీ దగ్గర అంత లేదు అనుకుంటే వాల్యూమ్ 1 అయినా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బుక్. బ్లాక్ బుక్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ కంపైలేషన్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వొకాబులరీకి బ్లాక్ బుక్ అనేది బాగుంటుంది. బ్లాక్ బుక్ అనేది క్యూమాథ్స్ వాళ్ళది, చాలా చాలా బాగుంటుంది. సో ఇంతకు మించి సోర్సెస్ అసలు పెట్టుకోవద్దు. వీటన్నిటితో పాటుగా ఇప్పుడు మనం చెప్పాం కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్, అవి రాస్తా ఉండండి చాలు. మీరు ల్యూసెంట్లో ఈరోజు జనరల్ స్టడీస్లో బయాలజీ చేశారు, చదివారు. ఓకే, లేకపోతే ఎన్సీఆర్టీలో బయాలజీ టెక్స్ట్ బుక్స్ చదివారు 9th 10th 8th 9th 10th అనుకుందాం. కమింగ్ టు మన కోర్సులోకి వచ్చేయండి, ఇది జిఎస్లో బయాలజీలో క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లో అవన్నీ రాయండి. మీరు చేయగలుగుతున్నారు లేదా చూసుకోండి, అంతే. ఇఫ్ యూ ప్రిపేర్డ్ or if you approach the exam in this way, definitely within short time definitely you will get the job in the first attempt లో తెచ్చుకోవచ్చు. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఏ సోర్సెస్ లేనప్పుడు ప్రిపేర్ అవ్వడమే చాలా ఈజీ, ఎక్కువ సోర్సెస్ ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వడం కన్నా. ఇప్పుడు మీ జనరేషన్, మీ టైంలో నీ సోర్సెస్ ఎక్కువైపోయాయి, దేన్ని పిక్ చేసుకోవాలో కష్టం, అదే చాలా కష్టం. మీరు పిక్ చేసుకుంది కరెక్టా తప్ప అనేదే చాలామందికి డౌట్ అనమాట. అందువల్ల నా సజెషన్ ఏంటి అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్లు కనుక ప్రిపేర్ అయితే 100% రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఓకే, మీరేదో డీవియేట్ అయ్యి నేను ఎంజాయ్ చేసుకుంటాను, నేను మూవీస్ చూసుకుంటాను, నాకు గేమ్స్ ఇష్టం ఇవి అనుకుంటే ఈ 6 months మీరు పక్కన పెడితేనే మీరు జాబ్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఎందుకంటే నేను చెప్తున్నాను, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మీరు మీ జాబ్ని ఫస్ట్ టైంలోనే తెచ్చుకోవాలనుకునేటప్పుడు వీలైనంత వరకు అదర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండండి, ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండండి. ఎందుకు రాదు, మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది, ఎవ్వరు ఆపలేరు. వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తారు చాలామంది. ఏదైనా వచ్చిందంటే సార్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి సార్, 8,000 ఉన్నాయి, లేకపోతే 10,000 ఉన్నాయి, మాకేం వస్తుంది. ఎందుకు అన్ని వేకెన్సీలు? మీకు కావాల్సింది ఒక వేకెన్సీనే, ఆ వేకెన్సీ కోసమే మీరు కష్టపడుతున్నారు. మీకు కావలసిన జాబులో ఈ ఒక్క వేకెన్సీ ఉందా లేదా? ఉంది, వస్తుంది మీకు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, చాలా కష్టపడాలి. ఓకే, సో ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ సమ్ లక్ షుడ్ ఆల్సో బి దేర్. ఓకే, కానీ ఆ లక్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు కష్టపడాలి. కష్టపడకుండానే నాకేదో నా జాతకానికి నాకు అదృష్టం కలిసి వస్తుందిలే అనుకుంటే మాత్రం ఎవ్వరూ రాసుకెళ్ళారు. ఏముంది సార్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఏబిసిడీలు కదా, చీమ దగ్గర పెట్టేసి ఎటువైపు వెళ్తే నేను అదే పెట్టేస్తాను అన్న రోజులు కావు ఇవి. ఓకే, టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. యూపీఎస్సీకి ఎంత కాంపిటీషన్ ఉంటుందో దానికి డబుల్ ఎస్ఎస్సి కాంపిటీషన్ ఉంటుంది. 30 lakhs మెంబర్స్ అప్లై చేస్తే దాంట్లో 18 lakhs to 20 lakhs అటెంప్ట్ ఇస్తారు వచ్చి టైర్ 1. ఓకే, దాంట్లో 1 to 1.5 lakh బేస్డ్ ఆన్ వేకెన్సీస్ బట్టి టైర్ 1కి సెలెక్ట్ అవుతారు. టైర్ 2 తర్వాత 20 to 25K మెంబర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అవుతారు. దాంట్లో 10K వేకెన్సీస్ ఉంటే ఓన్లీ 10K మెంబర్స్కి మాత్రమే జాబ్ వస్తుంది. సో 30 lakhs అప్లై చేస్తే 10K మెంబర్స్కి జాబ్స్ వస్తుంది. టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ దీస్ డేస్. కాబట్టి చాలా చాలా కష్టపడండి. మీకు మీ యొక్క ప్రిపరేషన్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ
డెఫినెట్గా మీరు అట్ ఎనీ టైం మన యాప్లో మీరు చాట్ బాక్స్లో మీ యొక్క డౌట్స్ని అడగచ్చు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్చేజింగ్ ద కోర్స్, మీరు కోర్స్ పర్చేజ్ చేసినా చేయకపోయినా, మీరు మన యాప్ నుంచి ఏ విధమైన మనీ పెట్టి పర్చేజ్ చేయకపోయినా కూడాను యూ కెన్ ఆస్క్ మీ అట్ ఎనీ టైం. ఓకే, సో కాబట్టి నేను ఏది పర్చేజ్ చేయలేదే, ఇతనికి అడిగితే మళ్ళీ రిప్లై ఇస్తాడా లేదా అట్లా ఏమనుకోవద్దు. విత్ ఇన్ లెస్ టైం, వెంటనే వచ్చేస్తుందని చెప్పను కానీ విత్ ఇన్ లెస్ టైం డెఫినెట్లీ ఐ విల్ రిప్లై టు యువర్ మెసేజ్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ యూ సూన్. Okay, so otherwise you can message me in WhatsApp to this number 89858 okay, so I wish you very all the best to all the aspirants who are appearing SSC CGL, and I wish you will get your dream job in your first attempt. Thank you very much for listening. Take care all of you. Good night. Jai Hind.